ఈరోజు మనం తీసుకుపోయేటటువంటి జ్యోతిర్లింగం ఏంటంటే ఉజ్జయిన్యాం మహాకాలం. మహాకాలుడు అనేటటువంటి పేరుతోటి ఉజ్జయిని అనేటువంటి క్షేత్రంలో వచ్చాడండి. ఇలా అక్కడికి వచ్చినటువంటి దానికి కారణం ఏంటి అనేటటువంటి దాన్ని మనకి ఈరోజు మనం తెలుసుకుందాం. అక్కడ జ్యోతిర్లింగంగా ఎందుకు వచ్చింది అనేటటువంటి ఈ అవంతిక దేశం అంటే మనకి ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు. కానీ అది ఏంటంటే అవి అవంతిక, కళింగ, ద్రవిడము ఇలాంటి పేర్లతో పిలిచేవాళ్ళు. మధ్య ప్రాంతాన్ని అంతా కూడా అవంతిక అనేటటువంటి పేరుతో పిలువబడింది. అదంతా కూడా అంటే మధ్యప్రదేశ్ అంతా వెస్ట్ పార్ట్ అంతా కూడా అవంతిక అనేటటువంటి పేరుతో ఉండేది. అక్కడ చాలా అంటే విశేషమైనటువంటి స్థలం అది. ఎందుకంటే అక్కడ చక్కగా వింధ్యాచలము ఇటువంటి మహాపర్వతాలన్నీ ఉన్నాయి. అలాగే అనేకమైనటువంటి జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ మహారాష్ట్ర కానీ ఇవన్నీ కూడా అటువంటి విశేషమైనటువంటి స్థలము. ఆ స్థలంలో ఒక స్వాధ్యాయపరుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన చక్కగా వైదిక కర్మలన్నింటినీ కూడా నిత్యంగా చేస్తూ ఉండేవాడు. కర్మానుష్ఠానపరుడు అంటే రోజు కూడా ఇంట్లో అగ్నిహోత్రం చేయటం, తను చేయవలసినటువంటి కార్యాలు విశేషంగా వేదాన్ని చదువుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా ఇంట్లో ఆ హోమాన్ని అంటే కొంతమంది నిత్యాగ్నిహోత్రులు అంటారు. అంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ఆ అగ్నిని వాళ్ళు వేల్చి దానిలో ఆహుతులన్నీ కూడా ఇస్తారు. మామూలుగా ఏంటంటే మనం అలాంటివి మనం చేయము, కానీ వాళ్ళు రోజు కూడా ఇస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే ఇప్పటికీ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోజు అగ్నిలో ఆహుతులన్నీ కూడా ఇస్తారనమాట. ఇలాగా చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏం చేసేవాడంటే ఒక పార్థివలింగాన్ని దాన్ని తయారు చేసేవాడు. పార్థివలింగాన్ని తయారు చేసి దాంతో ఆ శివుణ్ణి పూజిస్తూ ఉండేవాడు. ఇలా ఈ బ్రాహ్మణుడి దినచర్య ఇది. ఈయన ఈ రకంగా జీవిస్తూ ఉండేవాడు. ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి రత్నమాల అనేటటువంటి ఒక పర్వతం మీద దూషణుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక అసురుడు, రాక్షసుడు ఉన్నాడు. ఈయన ఎంత ధర్మనిష్టాపరుడో వాడు అంత అధర్మం పట్టుకున్నటువంటి వాడు. అటువంటి వాడు ఏం చేసేవాడంటే ఎవరైతే ధర్మాత్ములు ఉంటారో, ఎవరైతే ధర్మానుష్ఠానం చేస్తారో, ఎవరైతే ఎటువంటి యజ్ఞాలు యాగాలు చేస్తారో వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసేవాడు. అవేం కూడా జరగకుండా చేసేవాడు. అదే రాక్షసత్వం. ఈ బ్రాహ్మడికి 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు చక్కగా వాళ్ళకు కూడా మంచి పేర్లు పెట్టాడు. దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, సువ్రతుడు అని చెప్పి వాళ్ళకి పేర్లు పెట్టాడు. వాళ్ళకు కూడా చక్కగా వేదాంగాలు నేర్పాడు. వాళ్ళు కూడా తండ్రిని చూసుకుని తండ్రి ఎలా అయితే ఉన్నాడో వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా చక్కగా తండ్రిని అనుసరించి వాళ్ళు కూడా పూజ పునస్కారం ఆయన చేసినట్టే అగ్నిహోత్రం ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు రోజు కూడా. ఈ పిల్లలు కూడా చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. వీళ్ళు కూడా నిత్యానుష్ఠానం ఇవన్నీ కూడా చేసుకునేవాళ్ళు. వీళ్ళు కూడా శివుని విశేషంగా ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. ఈ ధర్మభ్రష్టుడైనటువంటి ఈ దూషణుడు అనేటటువంటి రాక్షసులు బ్రాహ్మణులందరినీ కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎందుకంటే బ్రాహ్మణులను ఎందుకు ఇబ్బంది పెడతారంటే బ్రాహ్మణులు ఏంటంటే యజ్ఞాలు యాగాలు చేస్తారు. యజ్ఞాలు యాగాలు చేసినందువల్ల వాళ్ళు ఏంటంటే హవిస్సులన్నీ కూడా దేవతలకు ఇస్తారు. అంటే దేవతలకి మనలాగా భోజనం లేదు. యజ్ఞంలో వేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఓం సోమాయ నమః, ఓం సూర్యాయ నమః అని చెప్పి ఏదైతే ఆ హవిస్సుని వేస్తారో అది వాళ్ళకి చెందుతుంది అనేదే వాళ్ళ భోజనం. ఎందుకంటే దేవతలకి భోజనం లేదు. అన్నం, కూరలు, పప్పులు ఇవేమి లేవు వాళ్ళకి అదే భోజనం. కాబట్టి వాళ్ళకి ఎవరు భోజనం పెట్టరు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ యొక్క భోజనాన్ని వాళ్ళు ప్రీతిగా వాళ్ళు దాన్ని తీసుకుంటారు. రాక్షసులకి వాళ్ళకి ఎందుకు ఇలా చేయటం ఇష్టం ఉండదు అంటే దేవతలు దానవులు ఇద్దరు కూడా అన్నదమ్ములు. చుట్టరికం వచ్చేసరికి అన్నదమ్ములు అవుతారు. ఎందుకంటే అదితి దితి అనేటటువంటి కశ్యపునికి 2 భార్యలు. వాళ్ళిద్దరి యొక్క పిల్లలే వీళ్ళందరూ కూడా. అదితికి దితికి పుట్టినటువంటి వాళ్ళే. దితికి వచ్చినటువంటి వాళ్ళే ముందులో రాక్షసులు, ఆవిడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అందరు దేవతలు. ఇంద్రుడు కానీ మొదలైనటువంటి వాళ్ళందరూ ఆవిడకి పుట్టారు, ఈవిడికి పుట్టారు. ఎందుకంటే ఈవిడ చేయరా అనేటువంటి చేయటంలో ఆయనతో సంభోగాన్ని కోరుకుంటుంది. సరే, అది వేరే సంగతి. అందువల్ల ఏంటంటే అట్లా వచ్చినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ క్షీరసాగర మథనంలో వచ్చినటువంటి మంచివన్నీ కూడా వాళ్ళు తీసేసుకున్నారు. అంటే అమృతం వాళ్ళ దగ్గరే ఉంది, కామధేనం వాళ్ళ దగ్గరే ఉంది, కల్పవృక్షం వాళ్ళ దగ్గరే ఉంది. అలా మంచివన్నీ వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆవేశపరులు, మూర్ఖులు, మూఢులు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే వారుని, మధువు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చాయి. అందుకని ఇవన్నీ కూడా కొట్టేశారని చెప్పి వీళ్ళల్లో వివేచనులైనటువంటి రాక్షసులకి చాలా కోపం. వాడు మూర్ఖుడు బండోడు అయితే వాడు పట్టించుకునేవాడు కాదు. కానీ దానిలో ఆలోచించగలిగే శక్తి ఉన్నటువంటి రాక్షసులు కూడా చాలామంది ఉన్నారు. గొప్ప గొప్ప రాక్షసులు చాలామంది ఉన్నారు. ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆయన ఇటువంటి తప్పు చేయలేదు, ధర్మాన్ని ఆచరించాడు. ఆయన శిబి చక్రవర్తి కానీ
అలాగే బలి చక్రవర్తి కానీ చాలామంది మంచి మంచి రాక్షసులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా వాళ్ళు ఎవరు తప్పు చేయకపోయినా అధర్మం చేయకపోయినా కూడా వాళ్ళందరికీ ఈ దేవతల మీద ద్వేషం. ఎందుకంటే కేవలం ఇదే అమృతాన్ని కొట్టేశారు వాళ్ళు అని చెప్పి. అలాగే వృతాసురుడు అని చెప్పి ఒక ఆయన వస్తాడు. ఆయన కూడా కావాలని చెప్పి కశ్యప మహర్షి సృష్టిస్తాడు. ఆయన కూడా పేరు అసురుడే కానీ ఆయన కూడా ధర్మబద్ధమైనటువంటి వాడు. ఆయన కూడా ఇంద్రుడి చేతిలో చనిపోతాడు. అందుకని వీళ్ళకి ఏంటంటే ఆ ధర్మబద్ధంగా చేసేటటువంటి దేన్ని కూడా వీళ్ళు జరగనివ్వరు. దాన్ని నాశనం చేసుకుంటారు. యజ్ఞాలని పాడు చేయటం, వాటిల్లో రక్తం వేయటం, మాంసం వేయటం, లేదంటే కనుక మూత్రం విసర్జించడం, దాన్ని పాడు చేసేస్తారు. ఇలా చేస్తుండేసరికి వీళ్ళు చేసేటటువంటి పనులకి అక్కడ ఉన్నటువంటి ఆ అవంతి నగరంలోనూ చుట్టుపక్కల ఉండేటటువంటి బ్రాహ్మణులందరూ కూడా చాలా భయపడుతుండేవాళ్ళు. అయితే ఈయన నలుగురు కొడుకులు ఈయన మాత్రం ఎప్పుడు వాళ్ళకి భయపడేవాడు కాదు. మేము ఆ శివుడిని ఆరాధిస్తున్నాం, ఏదైనా సరే ఆ శివుడే చూసుకుంటాడని చెప్పి వాళ్ళు మాత్రం యథేచ్ఛగా వాళ్ళు చేయాల్సినటువంటి అనుష్ఠానం అంతా కూడా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా చెప్పేవాళ్ళు, అదే మీకు చేసుకునేది ఏదో జాగ్రత్తగా చేసుకోండి, ఎవరికి తెలియకుండా చేసుకోండి, సీక్రెట్గా చేసుకోండి. ఎందుకంటే వాడికి తెలిసిందంటే వాడు వస్తాడు, వాడు వచ్చి మొత్తం నాశనం చేస్తాడు. వాడు నాశనం చేయడం కాదు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని కూడా చంపేస్తారు. అందుకని నీ ప్రాణాలకే అపాయం వస్తుంది. అందుకనే మేము ఇవన్నీ కూడా మానేసాం ఇప్పుడు చేయటం అని చెప్పి వాళ్ళందరూ మానేసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం చేసుకుంటూనే ఉంటారు. చేసుకుంటుంటే వీళ్ళకి కూడా కబురు చేశాడు, మీరు చేసేటటువంటి యజ్ఞాలు యాగాలు ఏది అగ్నిహోత్రం ఏదైతే ఉందో ఇదన్నీ ఆపేయండి, లేదంటే కనుక నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతానని చెప్పి ఒక కబురు చేశాడు. వీళ్ళు దాన్ని పట్టించుకోవాలి. మేము భగవంతుడినే నమ్ముకున్నాం, ఆ శివుడే మమ్మల్ని కాపాడతాడు కాబట్టి మాకేం కాదు అని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆ రాక్షసుడి యొక్క మాటలు పట్టించుకోవాలి. దాంతో ఇంకా తప్పక మధ్యలో ఎవరినో పంపించాడు, కబురు చేశాడు. ఇంకా దైత్యుడే రావాల్సి వచ్చింది. వాడు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక శివలింగాన్ని, పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి చక్కగా పూజలు అవి చేసుకుంటారు. వెంటనే వీళ్ళు దాన్ని నాశనం చేద్దామని చెప్పి దాని దగ్గర ఉన్నటువంటి కత్తితోటి ఆ లింగాన్ని నరికేద్దాం. అది మట్టితో చేసింది పార్థివలింగం అంటే మనకు మట్టితో చేస్తారనమాట. అది దాన్ని నరికేద్దామని చెప్పి కత్తి తీసి విసిరాడు. వీళ్ళందరూ కూడా హర పార్వతీపతి హరహర మహాదేవ హరహర మహాదేవ్ అని చెప్పి వాళ్ళందరూ కూడా భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టారో, ఎక్కడైతే ఈ పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి వాళ్ళు చేస్తున్నారో, దేని మీద అయితే కత్తిని ప్రయోగించి దాన్ని నరికేద్దామని చెప్పి అనుకున్నాడో, వెంటనే అక్కడి నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ లింగముని మధ్యలోంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక్కసారి ఆయన మూడవ నేత్రాన్ని తెచ్చాడు. విష్ణుమూర్తి ఏమో తన సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టాడంటే ఇక వాడు చచ్చిపోవాల్సిందే, వాడు మళ్ళీ బతికేటటువంటి ఛాన్సే లేదు. అలాగే ఈయన కూడా మూడవ కన్ను తెచ్చాడంటే వాడు భస్మం అవ్వాల్సిందే. వెంటనే వాడు భస్మీ పట్టణం అయిపోయాడు. భస్మీ పట్టణం అయిపోయిన తర్వాత వాడు చనిపోయాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అదంతా తొలగిపోయింది. వెంటనే పరమేశ్వరుడు కూడా తర్వాత వీళ్ళందరూ కూడా స్తోత్ర పాఠాలతో ఆయన ప్రసన్నం చేసుకున్న తర్వాత ఆయన అడిగాడు, ఏదైనా కోరుకోండి. ఎందుకంటే భగవంతుడు వచ్చిన తర్వాత ఏదో ఒకటి వరాన్ని అనుగ్రహిస్తాడు. మనమే ఎవరింటికైనా వెళ్తే ఏదో ఒకటి తీసుకెళ్తాం కదా, పండో ఫలమో స్వీటో హాటో. భగవంతుడు వచ్చాడు కాబట్టి ఏదో ఒక వరం ఇవ్వాలి. అందుకని వరాన్ని కోరుకోండి అన్నాడు. వాళ్ళు అన్నారు, మాకేం వరం వద్దు, మాకేం అక్కర్లే, నిన్ను పూజించడమే మాకు కావాల్సిన వరం, ఎందుకంటే మాకేం అక్కర్లేదంటే అన్నాడు. లేదు, ఏదో ఒకటి అనుగ్రహిస్తాను, వచ్చాను కాబట్టి అనుగ్రహిస్తాను కోరుకోండి అన్నాడు. వాళ్ళు అన్నారు, ఇప్పుడు వీడు పోయాడు కానీ మళ్ళీ ఇంకోటి వస్తాడు కదా, అందుకని నువ్వు ఎప్పటికీ కూడా ఇక్కడే ఉండి అందరినీ రక్షిస్తూ ఉండు, అంతకంటే మనకు కావాల్సినటువంటి వరం ఏం లేదు. మీరు ఇంత నిష్కామంగా, ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా వరాన్ని కోరుకున్నారు కాబట్టి నేనే మీకు వరాన్ని ఇస్తున్నాను. మీ అందరూ కూడా మళ్ళీ జన్మించాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ తండ్రి గారు ఎవరికి మళ్ళీ జన్మించాల్సినటువంటి అవసరం లేదు, పునర్జన్మ లేదు మీ అందరికీ. మీరందరూ కూడా శాశ్వతంగా నా దగ్గరికి వచ్చేస్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా అనుగ్రహించాడు. ఇలా మహాకాలుడు అనేటటువంటి, ఎందుకంటే అతన్ని చంపడానికి వచ్చాడు కాబట్టి, ఈయన కూడా భయంకరమైనటువంటి రూపంలో వచ్చాడు కాబట్టి మహాకాలుడు అనేటటువంటి రూపంలో ఆయన అక్కడ అవతరించడం జరిగింది. ఇది అక్కడ ఉన్నటువంటి ఆ జ్యోతిర్లింగానికి ఉన్నటువంటి ఒక కథ. మరొక గాథ ఉంది. అదేమిటంటే ఉజ్జయిన్ అనేటటువంటి ఆ ప్రాంతం, ఉజ్జయిన్ అనేటటువంటి ప్రాంతం ఎక్కడైతే ఈ మహాకాలుడు వచ్చాడో ఈ ప్రాంతం పేరు ఉజ్జయిన్ అనేటటువంటి ప్రాంతం. ఈ ఉజ్జయిన్ని చంద్రసేనుడు అనేటటువంటి మహారాజు గారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన చాలా ధర్మనిష్టాపరుడు, ప్రజలందరినీ కూడా చాలా చక్కగా చూసుకునేవాడు. అంతేకాదు ఈయన పరమ భాగవతోత్తముడు, పరమ భక్తుడు. ప్రత్యేకించి శివుడికి విశేషమైనటువంటి ఆరాధన చేసేటటువంటి వాడు. అందువల్ల ఈయన చాలా భక్తిగా, చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. ప్రజలందరినీ కూడా చక్కగా ఆదరించేవాడు. ప్రజలందరికీ కూడా ఈయనంటే చాలా ఇష్టం.
ఇలాంటి రాజుగారికి మరి ఎప్పుడైతే మనం ఎలా ఉంటామో మనకు ఉండేటటువంటి మిత్రులు కూడా అలాగే ఉంటారు. ఈయనకు కూడా చక్కగా మణిభద్రుడు అనేటటువంటి పొరుగు దేశపు రాజుగారు పరిచయం అయ్యాడు. ఆ రాజుగారు ఈ చంద్రసేనుడికి ఒక దివ్యమైనటువంటి మణిని ఇచ్చాడు. ఈ మణి ఎలా అయితే మనం శమంతక మణి అని చెప్పి చెప్పుకుంటామో ఆ శమంతక మణిలాగా అది 8 బారువుల బంగారాన్ని ఇచ్చేదని చెప్తారు. అంటే కొన్ని కిలోల బంగారం అని. ఈయనిచ్చినటువంటి మణి కూడా సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి మణి అంతేకాకుండా ఇది కూడా చక్కగా రోజు కూడా కొన్ని కిలోల బంగారాన్ని ఇస్తూ ఉండేది. ఆ మణిని ఈయన చక్కగా ఒక హారాన్ని తయారు చేసి ఆ మణి వేసుకుని చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఆ మణి వలన కేవలం ఈ బంగారం రావటమే కాకుండా రాజ్యం అంతా కూడా చక్కగా సస్యము అనేటటువంటిది బాగా ఉండేది. అంటే అక్కడ చక్కగా సమయానికి వర్షాలు కురియడం కానీ ఇవన్నీ కూడా బాగా జరిగేవి. కాబట్టి రాజ్యంలో ఎటువంటి క్షామము లేదు. అటువంటి పవిత్రమైనటువంటి మణి ఒకటి ఈయన దగ్గర ఉంది. ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైతే శత్రువులు ఎప్పుడు పెరిగిపోతారంటే మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఎవరి దగ్గర లేనటువంటి వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు, లేదంటే మన దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా శత్రువులు అయిపోతారు. మన దగ్గర డబ్బు బాగా ఉంటే కనుక మన అన్నదమ్ములో ఎవరో మన పిల్లలో ఎవరో ఒకటి శత్రువులు అయిపోతారు. డబ్బులు లేని వాడికి ఎవడు శత్రువు ఉన్నాడు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు లేదు కాబట్టి వాడితో ఎవరికి గొడవ ఉండదు. వాడి గురించి ఎవరికి అర్థం లేదు. డబ్బులు ఉంటేనే అన్ని గొడవలు. ఇప్పుడు ఈయన దగ్గర ఇది ఉండేసరికి కొంతమంది రాజులందరికీ ఈయన మీద ఇది వచ్చింది. ఎలా అయినా సరే ఈ మణిని తీసేసుకుంటే కనుక వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ రాజ్యంలో కూడా ఇలాగే చక్కగా ఉంటుంది, వాళ్ళ రాజ్యం బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ మణిని కొట్టేయాలని చెప్పి అంటున్నారు. కానీ ఈయన భగవద్భక్తుడు, 2 ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి మనం ఒక్కళ్ళం వెళ్ళి యుద్ధం చేసి ఓడించడం అనేటటువంటిది అంత సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఏం చేయాలి, మనం ఒక 4-5 కలిసి వెళ్తే కనుక తప్పకుండా ఆయన ఓడించగలుగుతాం. ఆ రాజ్యాన్ని మనం స్వాధీనం చేసుకోగలుగుతాం. రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటే ఇంకా అన్నీ మనమే. ఆ రాజ్యంలో ఏముంటే అవన్నీ కూడా మనమే అని చెప్పి అనుకున్నాడు. అని వీళ్ళందరూ ప్లాన్ చేసి వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి రావడానికి సన్నాహాలు చేసుకున్నారు. యుద్ధ సన్నద్ధులే అందరూ కూడా ఆ ఉజ్జయిని ప్రాంతానికి చుట్టుపక్కల అందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో ఆ రాజ్యంలోనే ఒక గొల్ల స్త్రీ ఒక ఆవిడ ఉంది. రోజు కూడా ఈమె రాజుగారికి పాలు అన్నీ కూడా రాజమందిరంలో పాలు అవన్నీ కూడా ఇచ్చేటటువంటి స్త్రీ అన్నమాట. ఈవిడ తన పిల్లవాడిని తీసుకుని ఒక రోజున రాజుగారు ఆ అంతఃపురంలో పాలు ఇవ్వడానికి వచ్చింది. పాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు రాజుగారు చక్కగా విశేషంగా శివారాధన చేస్తున్నాడు. రాజుగారు కాబట్టి మరి ఆయన చక్కగా పార్థివ లింగాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయన చెప్తే అందరూ రెడీ చేస్తారు. అలాగే పూలు కావాలంటే ఒక టన్ను పూలు తెచ్చి పెడతాడు. ఆయన చక్కగా వాటన్నిటితోటి ఆయన పూజ చేసుకుంటాడు. ఈ పిల్లవాడు ఆయన ఆ పూజ చేసుకోవడం అనేది చూశాడు. ఈవిడ పాలు ఇచ్చి లోపలికి వెళ్ళి ఇచ్చి వచ్చే లోపల వీడు అక్కడే కూర్చొని చూస్తున్నాడు. ఏదో చేస్తున్నాడు. ఆయన ఒక శివలింగాన్ని పెట్టాడు, దానికి ఏదో మంత్రాలు చదువుతున్నాడు, చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, పూజ చేస్తున్నాడు. ఈ పిల్లవాడికి బాగా నచ్చింది. అమ్మో ఇదేదో బాగుందని చెప్పి అనుకున్నాడు. వీడి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వీడికి నేను కూడా అలాగే పూజ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. కానీ వీడి దగ్గర శివలింగం లేదు, పువ్వులు లేవు, కొనడానికి ఏమీ రూపాయి డబ్బులు లేవు వీడి దగ్గర. చిన్న పిల్లాడు, వీడు 5-6 ఏళ్ళ పిల్లాడు, వీడి దగ్గర ఏమీ లేవు. అయితే సంకల్పం ఉంటుంది వీడి దగ్గర. దాంతో వీడేం చేశాడు, వాళ్ళ అమ్మేలాగూ లోపలికి వెళ్ళింది. ఆవిడ వంట చేసుకుంటుంది. వీడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చినటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి ఒక రాయి తీశాడు. రాయి తీసి ఆ రాయినే, ఎందుకంటే శివలింగానికి ఒక రూపమే ఉంది అని అలా పెట్టుకుని ఆయన చేసుకున్నాడు పార్థివలింగాన్ని. రాజుగారు కాబట్టి దాన్ని చక్కగా బొట్లు గిట్లు పెట్టాడు, అన్నీ చేశాడు. వీడేం చేశాడంటే ఆ రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఒక ఎత్తైన దాని మీద ఆ రాయి తీసుకొచ్చి పెట్టాడు. రాయి తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో గడ్డి పూలు ఏ దొరికాయో అవన్నీ పూలన్నీ తీసుకొచ్చాడు. వీడికి ఏ మంత్రం రాకపోయినా సరే దాన్ని పిలిచి పూజ చేయడం మొదలుపెట్టాడు. ఇలా పూజ చేస్తుంటే వాళ్ళమ్మ ఇంటికి వంట చేసేసింది. వంట చేసి అరే రారా భోజనానికి రా అని చెప్పి పిలిచింది. వీడు ఎక్కడ వీడు పలకట్లేదు, ఉలకట్లేదు. ఏమయ్యాడు అని చెప్పి వీడు గబగబా బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే వీడేదో ఒక చిన్న రాయి పెట్టుకుని దాని మీద ఏదో చేస్తున్నాడు. వీడు ఏం చేస్తున్నారు నువ్వు అంది. అంటే రాజుగారు చేస్తుంటే నేను పూజ చేసుకుంటున్నాను. వెంటనే 4 పీకింది. ఆయన పూజ ఎక్కడ, మన పూజ ఎక్కడ, నీకు మంత్రం వచ్చా, నీకు బంధ వచ్చా, ఏమొచ్చు నీకు, నీ దగ్గర శివలింగం ఉంది అని 4 పీకింది. వీడు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అన్నం తినమంటే వీడు తినకుండా కూర్చున్నాడు. సరే మళ్ళీ 4 పీకింది, పెట్టిన తర్వాత వీడు మాత్రం ఇక ఆ రోజు నుంచి ఏం చేస్తున్నాడు, మర్నాడు నుంచి రోజు వాడి దగ్గర ఉన్న రాయి పెట్టుకోవడం, ఆ రాయి దగ్గర వాడికి వచ్చినవి ఏదో చేసుకోవడం. ఆ పూలు తీసుకొస్తాడు, పెడతాడు, అక్కడే కూర్చుంటాడు, ధ్యానంలోకి వెళ్ళిపోతాడు వాడు.
వాడికి ఆ రోజు రాజుగారు చేస్తున్నది నచ్చింది, వాడికి మిగిలిన ఏమీ వాడికి తెలియదు, శాస్త్రం తెలియదు, మంత్రం తెలియదు, జ్ఞానం అంటే ఏంటి తెలియదు, ఏమీ తెలియదు. వాడు మాత్రం చేస్తూ ఉన్నాడు. అలా చేస్తుంటే మళ్ళీ ఈవిడ కొన్నాళ్ళ తర్వాత చూసింది. రోజు ఈవిడ బయటికి వెళ్ళి వచ్చే లోపల వీడేంటంటే ఒక రాయి పెడతాడు, రాయి చుట్టూ పూలు పెడతాడు, ఇవన్నీ చేస్తాడు. ఆవిడ అనుకుంది వీడికి ఏదో పిచ్చెక్కింది, రాజుగారు చేసినట్టు మనం ఎట్లా చేయగలము, ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఒకళ్ళు చూసి మనం చేయలేం కదా అని ఈవిడ అనుకుంది. వీడు ఇలా అనుకుని రాజుగారిలా చేయాలని చెప్పి చేస్తే కనుక వీడు ఏ రకమైనటువంటి పిచ్చిలో వెళ్ళిపోతాడో, రేపు చదువుకోడు, లేదంటే దొడ్లు గాయడు, వీడు అన్నీ చేయడని చెప్పి, నేను చెప్తున్నా కూడా నువ్వు వినట్లేదని చెప్పి చాలా గట్టిగా వాడిని దండించి వాడు పెట్టుకున్నటువంటి రాయి అవి వాడు రోజు పెట్టుకునేటటువంటి ఏమున్నాయో అవన్నీ ఇచ్చి అవతల దూరంగా పారేసింది. ఇక ఈ రోజు నుంచి నువ్వు వచ్చే పూజ ఎలా చేస్తావు నేను చూస్తాను చదవా అని చెప్పి తిప్పి పడేసింది. వీడు పాపం ఏడ్చుకుంటూ పడుకున్నాడు. పడుకుని వీడికి రాత్రి కూడా నిద్రలో ఇవే కలలో. మర్నాడు ఏం చేశాడు, ఆ రాయి గురించి వీడికి ఏంటంటే ఏ రాయి అయితే వీడు పెట్టుకున్నాడో ఆ రాయే వీడికి శివలింగం అని వాడికి నమ్మకం ఏర్పడిపోయింది పిల్లాడికి. మర్నాడు వెతికాడు, ఎక్కడ పడేసింది అని చెప్పి ఆ రాయి గురించి వెతికాడు. వెతగ్గా వీడికి ఆ రాయి దొరికింది. మళ్ళీ తీసుకొచ్చి దాన్ని పెట్టాడు. పెట్టి ఈసారి ఏం చేశాడు, మనం ఇంట్లో పెడితే కనుక ఏం చూస్తోందని చెప్పి ఆ ఇంటికి దూరంగా ఒక చోట పెట్టి మళ్ళీ దాని గురించి అక్కడ పూజ చేసుకుంటూ మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాడు. ధ్యానంలోకి వెళ్ళిపోతే మళ్ళీ తల్లి ఇంటికి వచ్చింది, ఎక్కడ కనపట్లేదు, పీల్చింది అరిచింది, రావట్లేదు. రాకపోయేసరికి వీడు ఎక్కడుందా అని చెప్పి వీడు వెతకడం మొదలుపెట్టింది. చూస్తుంటే ఎక్కడో ఒక చోట ఇంటికి దూరంగా ఒక చోటకు వచ్చి మళ్ళీ అదే రాయిని పెట్టుకుని మళ్ళీ అదే పని చేస్తాడు. ఈసారి చాలా కోపం వచ్చి విపరీతంగా కొట్టింది. ఇంకొకసారి నువ్వు అట్లా రాయి పెట్టినా, నువ్వు ఇలా పూజ చేసినా నేను ఊరుకోనని చెప్పి బాది మళ్ళీ చేసి సరే వాడు ఏడుస్తూ పడుకున్నాడు. కానీ పడుకున్నటువంటి వాడు ఏం చేశాడంటే, అమ్మ చాలా కొట్టింది, ఇప్పుడు నన్ను ఆ రాయి కూడా కట్టినావు, అందుకని ఏం చేయాలి అని ఆలోచించి ఇప్పుడు ఆ రాయిని నేను నా మనసులో పెట్టుకుంటాను. నా కళ్ళ ముందర ఆ రాయి ఎక్కడికే వెళ్ళలేదు. నా కళ్ళ ముందర రాయి, వాడికి రాయి కూడా కాదు, అదే శివలింగం. నా కళ్ళ ముందు శివలింగం ఉంది, దానికే నేను పూజ చేసుకుంటాను. నేను వెళ్ళి చేసుకుంటా కదా కొట్టేది, ఇలా పడుకునే నేను చేసుకుంటాను అని చెప్పి అలా పడుకునే వాడు ఆ శివుడిని ధ్యానించుకోవాలి మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత వీడు కాసేపు అయ్యేసరికి ఒక చుట్టూత భయంకరమైనటువంటి స్తంభాలు, ఆ స్తంభాలన్నీ కూడా మణిమయంగా ఉన్నాయి, అన్ని రత్నాలతోటి బంగారంతో ఉన్నటువంటి స్తంభాలు. వాటి మధ్యలో వీడు ఏదైతే శివలింగాన్ని అక్కడ రాజుగారు పూజ చేసుకోకుంటలో చూశాడో అటువంటి బ్రహ్మాండమైనటువంటి శివలింగం, దాని దగ్గర కూర్చొని వీడు పూజ చేసేసుకుంటాడు. అలా వీడికి కనిపించింది. సో వీడు ఆ పూజ చేసుకున్నట్టు కనిపించగానే ఇంకా దీనిలో ఆవేశంలో తన్మయ స్థితిలో ఇంకా బ్రహ్మాండంగా పూజ చేసుకుంటాడు. వాడు నమ్మొచ్చి చూస్తే వీడు నిద్రపోతున్నవాడు ఏదో నమశివాయ అంటాడు. వీడు నిజంగా వీడు చాలా తీవ్రమైనటువంటి పిచ్చి ఎక్కిందని చెప్పి మళ్ళీ వెంటనే లేపి మళ్ళీ నిల్చోబెట్టి ఏం చేస్తున్నారు అంటే, నేను చుట్టూతా స్తంభాలతో ఉన్నటువంటి ఆ శివుని యొక్క మందిరాన్ని చూశాను, ఆ శివుని మందిరం ఉంది, అక్కడ శివుడికి నేను పూజ చేస్తున్నాను. నీ మొహం నువ్వు ఏదో చూసి నీ పిచ్చి వాగులు వాగుతున్నావు అంటే, లేదు నా మందిరాన్ని చూశాను నీకు చూపిస్తానని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి చూపిస్తే నిజంగా ఈరోజు ఎక్కడైతే ఆ ఉజ్జయినిలో మహాకాలుడి మందిరం ఉందో ఆ మందిరం అంతా అలాగే ఉంది. అప్పుడు తల్లికి ఏదో అర్థం కాలేదు, అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు, ఇది ఎవరు కట్టారు ఏంటి అని. రాత్రి వచ్చేసింది ఆ మందిరం అని చెప్పి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా పెట్టింది. ఇలా మీ దగ్గరికి ఆ పిల్లవాడి అక్కడ మందిరం వచ్చేసింది, ఒక మందిరం వచ్చేసింది. మందిరం రాగానే తల్లి వెంటనే రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి రాజుగారికి, అయ్యా మేము 2-3 నెలల క్రితం ఇలా వచ్చాను, అప్పటి నుంచి నా పిల్లాడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, ఇవాళ చూస్తేనే ఒక మందిరం ఉంది, నాకేం అర్థం కావట్లేదు. రాజుగారు వెంటనే పరివారంతో వచ్చారు. వస్తే ఏ శివుణ్ణి అయితే ఆరాధిస్తున్నాడో ఆ శివుని యొక్క మందిరం బ్రహ్మాండంగా కట్టేస్తుంది, అక్కడ నిర్మితం అయిపోయింది. వెంటనే రాజుగారి సాష్టాంగ పడి ఆ పిల్లవాడికి సాష్టాంగ నమస్కారం చేస్తాము, వీడు సామాన్యుడే కాదు, చాలా గొప్పవాడు, శివుడు అనుగ్రహాన్ని ఇప్పుడే పొందాడు వాడు, నేను రోజు పూజ చేస్తాను, నాకు ఎప్పుడు అనుగ్రహం కలగలేదు, నువ్వు వాడిని పిచ్చి అనుకుంటున్నావు, లేదు వీడు మహాభక్తుడు అని చెప్పి రాజుగారు వెంటనే సరే ఈ పిల్లవాడిని ఇంకా ఇప్పటిదాకా వీడికి ఏమి రాదు, అది వచ్చేట్టుగా నేను చేస్తాను. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏమనుకుందంటే ఆ తల్లి ఏమనుకుందంటే నాకు శక్తి లేదు, ఇవన్నీ వాడికి ఇప్పుడు మంత్రం ఏం నేర్పిస్తానో అందులో గొల్లవాళ్ళు నేనేం నేర్పిస్తాను, కానీ భక్తుడికి అటువంటి వాడికి ఎవరు నేర్పించాలి. రాజుగారు అన్నారు, ఇక్కడి నుంచి ఆ పిల్లవాడిని నేను చూసుకుంటాను, ఇంకా ఇటువంటి మహాభక్తుని నేను అన్నాను,
అందుకని నువ్వేం చింతించకమా, నువ్వు ఇంటికి వెళ్ళి రేపటి నుంచి పిల్లవాడు నా 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 సంరక్షణలో ఉంటాడు, నేను ఆ పిల్లాడిని నేను సంరక్షిస్తాను, నువ్వు నిర్భయంగా వెళ్ళిపోన్నాడు. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేస్తే కనుక వీళ్ళ గుడికి ఉండే ప్రాంతంలో మహాసౌధం, అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి సౌధము, దానిలో అంతా కూడా పరివారం అంతా, అసలు అంతా వీళ్ళ జీవితం అంతా కూడా ఒక్కసారి మారిపోయింది. ఆ నోట ఈ నోట ఈ విషయం మొత్తం ఊరంతా తెలిసిపోయింది. విశేషంగా తండోపతండాలుగా ఆ గుడి చూడటానికి వస్తున్నారు, అలాగే ఈ పిల్లవాడిని చూడటానికి వస్తున్నారు. ఆ మన్నాడి నుంచి ఇంకా ఈ పిల్లవాడు రాజుగారు చెప్పినట్టుగా ఇంకా ఆ గుళ్ళోనే ఉండిపోవడం మొదలుపెట్టాడు. అప్పటికే ఈ రాజ్యం చుట్టూతా చేరినటువంటి ఆ శత్రురాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్నాళ్ళు ఒకరితోనే చేస్తున్నారు రా, వీడొక్కడే శివభక్తులు అనుకుంటే ఇప్పుడు వీడి మించిన శివభక్తులు ఒక్కడు తయారయ్యాడు ఆ రాజ్యంలో. ఆ పిల్లవాడు అసలు సాక్షాత్తు శివుని మందిరమే వచ్చిందిరా. అంతకుముందే మనం విని ఉన్నాము ఒక విషయం, ఎందుకంటే ఒక రాక్షసుణ్ణి ఆయన మూడో కన్ను తెరిచి చంపేశాడని. కాబట్టి ఆయన భక్తుల జోలికి వెళ్తే మనం ప్రాణాలతో ఉండం, మన ప్రాణాలు పోతాయి. కాబట్టి మనం అసలు ఆ రాజుగారి జోలికి వెళ్ళడం మనకు అనొద్దు, అసలు ఆ ఉజ్జయినికే వెళ్ళద్దు, మనం ఈ గోలే పడొద్దు అని చెప్పి వాళ్ళందరూ కూడా యుద్ధం చేద్దాం అనుకుని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఎవరికి వాళ్ళు తోకముచ్చు వెనక్కి వెళ్ళిపోయి ఆ రాజుగారితో చాలా స్నేహంగా ఉంటూ ఉండాలి. ఇలా మహాకాలుడి యొక్క అవతారానికి సంబంధించి జ్యోతిర్లింగంలో మహాకాలుడు రావడానికి కలిగినటువంటి 2 గాథలు చెప్పారు. మొట్టమొదటిది ఆ రకంగా మహాకాలుడు వచ్చారని, రెండోది ఈ బాలుడు కోసమే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ బాలుడు పెట్టుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి లింగంలో ఆయనే స్వయంగా వచ్చేశాడు. అందుకని మహాకాళేశ్వర లింగం అనేటటువంటిది దర్శన మాత్రం చేత ఆ మహాకాళేశ్వర లింగాన్ని మనం కనుక దర్శనం చేసుకుంటే మనకి అంతర్లీనంగా ఉన్నటువంటి భయాలన్నీ కూడా పోయి మనకి ఎప్పుడు కూడా విజయమే కలుగుతుంది. అంటే విజయం కలగాలన్నా, మనలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా పోవాలన్నా ఆ మహాకాలుని యొక్క దర్శనం చేసుకోవాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి ఈ జ్యోతిర్లింగం యొక్క మహాత్మ్యాన్ని గురించి మనకి సంపురాంతర్గతంగా చెప్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. స్వస్తి.